పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్. ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో ఓట్ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఓటు శాతం పెరుగుతోందన్నారు, కానీ పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం తగ్గిపోతోందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేసి దేశాభివృద్ధిలో తోడ్పడాలన్నారు ప్రభాకర్. అనేది నిర్వహించారు. దీనికి అతి ముఖ్యమైన కారణం ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే ఓటు వేయకపోవడం కారణం. గ్రామాలలో చూస్తే చదువుకోని వాళ్ళు ఓటు శాతం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ మన పట్టణ నాగరికతలో పట్టణాలనే ఎక్కువ ఓటు శాతం తక్కువ ఉంటుంది. ఓటింగ్ శాతం పెంచాలి. దీనికోసము ఎలక్షన్ కమిషన్ మరియు అనేక డిపార్ట్మెంట్స్ ఓటు శాతాన్ని పెంచడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మన వంతు మనం సాయం చేయాలనే ఉద్దేశంతో రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఈ రన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లోకసభ ఎన్నికల్లో యువత అందరూ ముందుండాలి, తన యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటే ఆయుధము, ఓటు మన వెపన్ అని చెప్పేసి అన్ని మాటలు మనం చెప్తుంటాము, కానీ ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎవరు ముందుకు రారు. అదేవిధంగా మన వేరే దేశాలు, బెల్జియం లాంటి దేశాల్లో చూసుకుంటే ఓటు హక్కు వినియోగించకుంటే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్లు కూడా రావు వాళ్ళకి. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఓటు వేయకుంటే వాళ్ళకు 2-3 సంవత్సరాలు వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. పబ్లిక్ అవేర్నెస్, పబ్లిక్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది బాధ్యత, రాజ్యాంగం కల్పించింది మనకు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అందులో మనం ఈ 13వ తారీఖు నాడు జరగబోయే లోకసభ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందులో భాగంగానే రాచకొండ రన్నర్స్ తరపు నుండి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగినది.